Hey beauties, welcome back to my channel Vibe with Makeup. So thank you for tuning in and ఎవరైతే నా ఛానల్ని కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు అండ్ లైక్ చేయండి షేర్ కూడా చేయండి. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో నా. సో నేను చెప్పినట్టు ఈరోజు నేను కొంచెం డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వబోతున్నాను అనమాట మేకప్ బ్లెండర్స్ గురించి ఈ వీడియోలో. సో మనకి మేకప్ బ్లెండర్స్ అనేవి ఇలా ఉంటాయి ఒక స్పాంజ్ టైప్లో. సో డిఫరెంట్ స్పాంజెస్లో అనేవి మనకి మార్కెట్లో దొరుకుతున్నాయి. బ్లెండర్స్ అనేవి డిఫరెంట్ షేప్స్లో వస్తాయి. మనకి ఇది చూస్తే పాయింటెడ్గా ఉంది చూసారు కదా, అండ్ ఇక్కడ బేస్ రౌండ్గా ఉంది. అండ్ ఈ బ్లెండర్ వచ్చేసి ఇక్కడ కట్ ఉంది అండ్ ఇక్కడ కూడా కట్ ఉంది. సో ఇలా షేప్ వచ్చింది అనమాట. అండ్ బేస్ అనేది రౌండ్గా ఉంది. సో డిఫరెంట్ సైజెస్ అండ్ డిఫరెంట్ షేప్స్లో మనకి బ్లెండర్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. మినీ బ్లెండర్స్ కూడా మార్కెట్లో దొరుకుతున్నాయి. సో మినీ బ్లెండర్స్ అంటే ఈ సైజులో చిన్నవి బ్లెండర్స్ అనేవి మనకి దొరుకుతాయి అనమాట. వాటిని మనం ఐ ఏరియా దగ్గర, నోజ్ ఏరియా దగ్గర బ్లెండ్ చేయడానికి యూజ్ చేస్తాము. సో ఒక బిగినర్కి అయితే అవి అవసరమే లేదు. ఏదైనా మీరు ఇలాంటి బ్లెండర్స్ని ఒక బ్లెండర్ని పర్చేస్ చేసుకొని మీ దగ్గర పెట్టేసుకుంటే అదే యూజ్ అవుతుంది. అసలు బ్లెండర్ ఎందుకు యూజ్ చేయాలి అనుకునే వాళ్ళకి నేను ఇక్కడ ఆన్సర్ ఇస్తాను. సో మనకి బ్లెండర్ వల్ల ఒక ఫ్లాలెస్ బేస్ అనేది వస్తుంది అనమాట. సో బ్రషెస్ వల్ల కూడా వస్తుంది, బట్ ఫింగర్తో అయితే అంత ఫ్లాలెస్గా బేస్ అయితే మీకు రాదు. సో ఒక బిగినర్కి మేకప్ ట్రై చేయాలి అనుకున్న వాళ్ళు, లేదా మేకప్ రెగ్యులర్గా కాకపోయినా ఎప్పుడైనా అకేషనల్గా వేసుకోవాలి అనుకున్న వాళ్ళు బ్లెండర్ మాత్రం ఖచ్చితంగా మీ దగ్గర పెట్టుకోండి. సో దానివల్ల మీ ఫౌండేషన్ అప్లికేషన్ అనేది చాలా ఈజీ అయిపోతుంది అండ్ ఫినిషింగ్ అనేది చాలా ఫ్లాలెస్గా న్యాచురల్గా ఉంటుంది అనమాట. సో బ్లెండర్ యూజ్ చేయడం వల్ల. సో అది అండి బ్లెండర్ యూసేజ్. సో నెక్స్ట్ మనం బ్లెండర్ అసలు ఎలా యూజ్ చేయాలి అనేది చాలామందికి తెలియదు. బిగినర్స్ అయితే చాలామంది రాంగ్గా యూజ్ చేస్తారు బ్లెండర్ అనేది. సో బ్లెండర్ అనేది కరెక్ట్గా ఎలా యూజ్ చేయాలో నేను ఇక్కడ ఒకసారి మీకు డెమో చూపిస్తాను. ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయం అండి ఇది. సో వెట్ బ్లెండర్ అంటూ ఉంటారు. సో వెట్ బ్లెండర్ అంటే అదేమైనా డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రోడక్టా అని ఆలోచించే వాళ్ళు కూడా ఉన్నారు, చాలామంది తెలియని వాళ్ళు. సో వెట్ బ్లెండర్ అంటే ఏమీ లేదు. సో నేను మీకు డెమో చూపిస్తాను. సో నేను మీకు చూపించడానికి ఒక గ్లాస్లో వాటర్ తీసుకున్నాను. సో ఈ వాటర్లో నేను ఈ బ్లెండర్ని డిప్ చేస్తున్నాను అనమాట. సో మధ్యలో మనం ఇలా స్క్వీజ్ చేసుకోవాలి. వాటర్ అనేది కంప్లీట్గా అబ్జర్వ్ చేసుకోవాలి ఇది బ్లెండర్ అనేది. సో నేను వాటర్ అనేది కంప్లీట్గా స్క్వీజ్ చేశాను, మీరు చూడొచ్చు. దీని తర్వాత మనకి బ్లెండర్ సైజ్ అనేది ఇలా ఇంక్రీజ్ అవుతుంది. మీరు చూసారు కదా. సో మనకి బ్లెండర్ సైజ్ అనేది డబల్ అవుతుంది. సో అప్పుడే మనకి బేస్ అనేది చాలా బాగా వస్తుంది అనమాట. ఎప్పుడైతే దీని సైజ్ డబల్ అవుతుందో అండ్ స్పాంజినెస్ అనేది ఇంక్రీజ్ అవుతుందో అప్పుడే మనకు బేస్ అనేది చాలా బాగుంటుంది. అండ్ దీన్ని మనం వెట్ అంటే వాటర్ అస్సలు రాకూడదు దీంట్లో నుంచి. మనం ఇలా స్క్వీజ్ చేసినప్పుడు వాటర్ ఒక్క డ్రాప్ కూడా రాకూడదు. అలా ఉంటేనే మనకి బేస్ అనేది చాలా బాగుంటుంది. సో ఇదనమాట వెట్ బ్లెండర్ అంటే. సో వెట్ బ్లెండర్ అంటే దీన్ని మనం వెట్ బ్లెండర్ అని పిలుస్తాము. సో నేను ఇప్పుడు మీకు ఫౌండేషన్ అనేది అప్లై చేసి చూపిస్తాను దీంతో. సో అప్పుడు మీకు అర్థమవుతుంది ఎంత బాగా వస్తుంది అనేసి. ఒకవేళ మీరు డైరెక్ట్ యూజ్ చేస్తే మాత్రం ఈ బేస్ అనేది ఫ్లాలెస్గా మాత్రం అస్సలు కుదరదు. సో నేను ఇక్కడ నా షేడ్ ఫౌండేషన్ అప్లై చేస్తున్నాను. సో నేను ఫౌండేషన్ అనేది డాట్గా అప్లై చేసుకుంటాను. నేను ప్రజెంట్ లిక్విడ్ ఫౌండేషన్ యూజ్ చేస్తున్నాను. సో డాట్గా అప్లై చేసుకుంటే మనకి ఫినిషింగ్ అనేది చాలా బాగా వస్తుంది డైరెక్ట్ అప్లై చేసుకునే కన్నా కూడా. సో నేను ఒకవైపే అప్లై చేసుకొని మీకు చూపిస్తాను ఫినిషింగ్ అనేది ఎలా ఉందో. అండ్ నేను నెక్ కూడా ఏమీ అప్లై చేసుకోవట్లేదు. అండ్ ఏ మేకప్ ప్రోడక్ట్స్ అప్లై చేసుకునే ముందు మనం స్కిన్ కేర్ అనేది చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. అప్పుడే మనకి మేకప్ అనేది ఇంకొంచెం ఫ్లాలెస్గా వస్తుంది అండ్ స్కిన్కి ఒక బ్యారియర్ లాగా పనిచేస్తుంది మేకప్ ప్రోడక్ట్స్కి అండ్ స్కిన్కి. సో ఇది మాత్రం మర్చిపో. సో ఇలా అయిపోయిన తర్వాత నేను స్పాంజ్ తీసుకుంటున్నాను, మేకప్ బ్లెండర్ తీసుకుంటున్నాను. సో నా ఐ ఏరియా దగ్గర
సో ఇలా పాయింటెడ్గా ఉండడం వల్ల ఐ ఏరియా అనేది మనకి ఈజీగా బ్లెండ్ చేయడానికి అవుతుంది. అండ్ ఎప్పుడు మనం బ్లెండర్ని ఇలా డ్రాగ్ చేయకూడదు, ప్రోడక్ట్ బ్లెండర్ని ఇలా డ్రాగ్ చేసి అప్లై చేసుకోకూడదు, జస్ట్ ఇలా ప్రెస్ చేయాలి. ఇలా అనేది రిమూవ్ అయిపోతుంది అనమాట. సో ఎప్పుడైనా సరే మనం ఇలా ప్రెస్ చేసి ఇలా డాబ్ చేసి అప్లై చేసుకోవడమే కరెక్ట్ అనమాట. ఇలా డ్రాగ్ చేయడం వల్ల ప్రోడక్ట్ అనేది వెళ్ళిపోతుంది, మన స్కిన్కి ఏమీ ఉండదు అండ్ వేస్ట్ అయిపోతుంది అనమాట. సో ఇలా పాయింటెడ్ ఉండడం వల్ల మనం ఇలా ప్రెస్ చేసి ఎక్కడైతే మనకి ఇలా అప్లై చేసుకోవచ్చు. సో ఇలా అప్లై చేసుకోవడం వల్ల మనకి మీరు డిఫరెన్స్ చూడొచ్చు, ఇక్కడ బేస్ అండ్ ఇక్కడ ఎలా ఉందో. సో డిఫరెన్స్ చూసారు కదా ఎంత ఫ్లాలెస్గా ఉందో ఇక్కడ అండ్ ఇక్కడ చూడండి. సో నేను ఇక్కడ కూడా అప్లై చేసుకుంటాను. సో మన లిప్ ఏరియా దగ్గర లేదా ఐ ఏరియా దగ్గర అప్లై చేసుకోవడానికి పాయింటెడ్ టిప్స్ అనేవి చాలా హెల్ప్ఫుల్ అవుతాయి. సో మన ఫినిషింగ్ అనేది ఇలా వస్తుంది, ఒక ఫ్లాలెస్ బేస్ అనేది క్రియేట్ అవుతుంది. సో నేను కవరేజ్ ఏమీ ఇవ్వలేదు, మీరు జస్ట్ బ్లెండర్ అనేది ఎలా యూజ్ చేయాలో చూపించడానికి అప్లై చేసుకున్నాను. సో మీరు చూసారు కదా నా బేస్ అనేది ఎలా వచ్చిందో. సో ఒకవేళ బ్లెండర్ అనేది డ్రై అయిపోయింది అనుకుంటే మనం ఇలా ఫిక్సింగ్ స్ప్రే లేదా టోనర్ కానీ లేదా వాటర్ కానీ ఇలా స్ప్రే చేసుకొని ఇలా బ్లెండర్ మీద దూరంగా స్ప్రే చేసుకుంటే మనకి మళ్ళీ అది వెట్ అయిపోతుంది అనమాట. సో దాన్ని మనం మళ్ళీ సెట్ చేసుకోవడానికి ఇలా యూజ్ చేసుకోవచ్చు. సో బ్లెండర్ అనేది ఇలా మనకి హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట. సో ఇలా ఫ్లాలెస్ బేస్ అనేది మనం బ్లెండర్తో క్రియేట్ చేసుకోవచ్చు. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో బేస్ అనేది ఎలా ఫ్లాలెస్గా ఉందో, సో ఎక్స్ట్రా ప్రోడక్ట్ని అంతా ఇది అబ్జర్వ్ చేసేసుకుంటుంది అండ్ ఎంత ప్రోడక్ట్ అయితే మన ఫేస్ మీద ఉండాలో అంత ప్రోడక్ట్ని అక్కడే వదిలేస్తుంది అనమాట. సో బ్లెండింగ్ అనేది ప్రాపర్గా ఉంటుంది సో బ్లెండర్ యూజ్ చేయడం వల్ల. సో ఇది అండి బ్లెండర్ యూసేజ్. అండ్ ఎప్పుడు మనం బ్లెండర్ అనేది వెట్ చేసి యూజ్ చేయాలి, లేదంటే ఫ్లాలెస్ బేస్ అనేది అస్సలు క్రియేట్ చేయలేము, ప్యాచీగా అయిపోతుంది. సో ఇది అనమాట సో ఇది బ్లెండర్ గురించి చిన్న టాపిక్స్ మీరు తెలుసుకోవాల్సినవి. సో ఈ పాయింట్స్ అనేది మైండ్లో పెట్టుకొని మీరు ఎప్పుడైనా బ్లెండర్ని కరెక్ట్గా యూజ్ చేయండి అండ్ కరెక్ట్గా కొనండి. యు ఆర్ గోయింగ్ టు హ్యావ్ అ గుడ్ మేకప్ లుక్ అండ్ ఫ్లాలెస్ ఫినిషింగ్. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను అండ్ మీకు ఏమైనా క్వైరీస్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు, లైక్ చేయండి అండ్ షేర్ కూడా చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండ్ సో లెట్స్ ఆల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్.